ముజమ్మిల్ షకీల్, అదిల్ అహ్మద్ రాసర్, షహీన్ షాహిద్ అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఉమర్ నబీ ఎవరైతే ఆ కార్ నడిపాడో ఆ వ్యక్తి గురించి మనకి చాలా అప్డేట్స్ బయటకు వచ్చి అవన్నీ మనం ఆడాలి ఇవాళ. అండ్ ఆఫ్ కోర్స్ ఈ కార్ కూడా నిన్న రోజంతా అది ఎక్కడెక్కడ జరిగిందో, ఎటువంటి లొకేషన్స్ లో ఆగిందో సీసీటీవీ ఫుటేజ్ తో సహా మన దగ్గర ఉంది. వీ హ్యావ్ సాలిడ్ ఇన్ఫర్మేషన్. అండ్ సిఎన్జీ థియరీ ఏదైతే ఉందో, ఇది పాకిస్తాన్ ఏదైతే పుష్ చేస్తుందో విపరీతంగా, దీంట్లో ఎటువంటి ఉగ్రవాద యాంగిల్ లేదు అని చెప్పి వాళ్ళు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగుకుంటున్నట్టు ఈ ఫేక్ నెరేటివ్స్ ని పుష్ చేస్తున్నారు మన భారతదేశం మీద. దాన్ని మనం బస్ట్ చేయాలి. అండ్ HR26CE7674 అనే ఈ కార్ ఏదైతే ఉందో అది పకడ్బందీగా ఢిల్లీ నుంచి జమ్మూలో కొని మళ్ళీ జమ్మూ నుంచి ఢిల్లీ ఎలా వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. ఇది మనకి ఇవాళ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డాక్టర్ల ఫ్యామిలీని మొత్తాన్ని రౌండప్ వేస్తారు. అది షహీన్ అనే డాక్టర్ ఈ లేడీ దవనివ్వండి లేదా ఉమర్ దవనివ్వండి. అగైన్ ఎవ్రీథింగ్ మనం 1 by 1 మాట్లాడేసుకుంటాం. నిన్న ఢిల్లీలో లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన సంఘటన గురించి మాట్లాడే టైంకి ఒక 2-3 గంటలు మాత్రమే జరిగింది. అందుకని అఫీషియల్ సోర్సెస్ మాత్రమే మనకి ఏం చెప్పి అది మాత్రమే మీకు చెప్పి ఇది ఢిల్లీలో జరిగింది, ఫరీదాబాద్లో అది జరిగింది, ఈ రెండిటికి లింక్ ఉందా లేదా మనకు సమాధానం చెప్పాలి అని ఆ సమాధానం చెప్పింది. ఇవాళ ఢిల్లీ సంఘటన మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది UAPA యాక్ట్లో. UAPA సెక్షన్ 16-18 వేశారు. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ లో కూడా సెక్షన్ 2-5 వేశారు. లాలో కంప్లీట్ గా డీటెయిల్గా వెళ్ళకుండా ఇది మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే దీని వెనకాల కాన్స్పిరసీ ఉంది, ఒక ఉగ్రవాదపు యాంగిల్ ఉంది అని మనకు మన ఏజెన్సీస్ చెప్పకనే చెప్తున్నాయి. అంతేందుకు మన మోదీ గారు రియాక్ట్ అయ్యారు దీని మీద. భూటాన్ వెళ్ళారైనా వేరే పని మీద, దానికి సంబంధించి ఒక స్పీచ్ ఇస్తూ ఢిల్లీ సంఘటన తెచ్చారు ఆయన. అఫ్ కోర్స్ యాక్ట్ ని కండెమ్ చేశారు, ఫ్యామిలీస్ కి సంతాపం తెలియజేశారు. బట్ ఇక్కడ నాకు ఇంపార్టెంట్ గా అనిపించిన వర్డ్స్ ఏంటో తెలుసా, ఆయన నోట్లోంచి వచ్చినవి. ఈ కాన్స్పిరసీ లోతుల్లోకి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వెళ్తాయి. షడియంత్ర అనే వర్డ్ వాడారు, కాన్స్పిరసీ. యాక్సిడెంట్ అనలేదు ఆయన. ఎవరెవరైతే దీనికి రెస్పాన్సిబుల్ దే విల్ బి బ్రాట్ టు జస్టిస్ అని. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी అనకూడదు. కానీ ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్లో సోషల్ మీడియా మొత్తం 2 రకాల ఫేక్ నెరేటివ్స్ ని పుష్ చేయడం చూసే లోపల మాడుతుండని చాలా కోపంగా ఉంది. బట్ స్టిల్ బ్యాలెన్స్డ్ గా చెప్పిన ఒక నెరేటివ్ వచ్చి లెబనాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఇమేజ్ ఒకటి లాక్కొచ్చేసి చాలా పెద్ద ఎక్స్ప్లోషన్ ఉంది అందులో, అది చూపించేసి ఇది కూడా చూడండి ఢిల్లీ ఏమైపోయిందో అని ఒక ఫాల్స్ నెరేటివ్ వెళ్తుంటే ఇదేమీ లేదు, ఇది CNG బ్లాస్ట్, ఇది దీంట్లో అసలు ఉగ్రవాదపు యాంగిలే లేదు అని ఇంకొక రకమైన నెరేటివ్ ముందుకు వచ్చింది. ఈ 2 అబద్ధాలు దీన్ని మన PIB బస్ చేసింది. అందుకని ఏదైనా మనకు అఫీషియల్ గా ఏమొస్తుంది, వాళ్ళు ఏం ట్వీట్లు పెడుతున్నారు, ఎవరిని డిటైన్ చేశారు, CCTV ఫుటేజ్ లో మనకి ఏం కనబడుతుంది, అది మాత్రమే మనం నమ్మాలి. అండ్ అదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్నటి వీడియోలో ఆ కార్ గురించి మనం మాడాం, I-20 గురించి. కాకపోతే మనకున్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల జస్ట్ ఆ టైంలో అక్కడ ఏం జరిగిందో చెప్పగలిగా. కానీ ఇవాళ ఆ కార్ గత 10 గంటల్లో ఏదైతే చేసిందో, 10 కూడా కాదు 12 గంటల్లో ఆ కార్ ఎలా అయితే ఢిల్లీ NCR ఫరీదాబాద్ రీజన్ నుంచి బదర్పూర్ టోల్ గేట్ దాటి సునెహరీ మసీద్ పార్కింగ్ వెళ్ళి అక్కడ ఒక 3 గంటలు వెయిట్ చేసి కరెక్ట్ గా 6:40 ప్రాంతంలో బయటకు వచ్చి ఈ డాక్టర్ ఉమర్ నబీ అనే వ్యక్తి కారులో ఉండగా ఈ కారు ఎలా అయితే పేలిందో మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్ మనకు బయటకు వచ్చేసింది. దాని గురించి మనం మాట్లాడాలి. 4 పేర్లు ఇవాళ బయటకు వస్తున్నాయి. అల్ఫరా యూనివర్సిటీ అని 10 సంఖ్యలో స్టూడెంట్స్ ని తీసుకెళ్లి క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, NIA చేస్తుంది. ఈ 4 ఎవరు, వీళ్ళ పేర్లు ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ డాక్టర్స్, వీళ్ళ దగ్గర ఈ స్కేల్లో ఎక్స్ప్లోజివ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా అమోనియం నైట్రేట్. నేను మాట్లాడుకున్నప్పుడు 360 కిలోగ్రామ్స్ అని చెప్పా. నేను చెప్పిన తర్వాత ఇన్ఫాక్ట్ ఇంకో న్యూస్ బయటకు వచ్చింది తెలుసా మీకు, ఆ 360 కిలోగ్రాములు దొరికిన తర్వాత కొద్దిసేపటికే इसके अलावा 8 बड़े सूटकेसेस हैं, 4 छोटे सूटकेसेस हैं, प्लस एक बकेट, जिनसे अप्रोक्सीमेटली 360 kg जो है इनफ्लेमेबल मटेरियल बरामद हुआ है, जो कि सस्पेक्टेड अमोनियम नाइट्रेट है. ఇంకో 2500 కేజీలు దొరికిందంట. అంటే సుమారు దగ్గర 3000 కిలోలు. 300 కిలోలకే ఎంతో అనుకున్నా నేను. 3000 కిలోస్ ఆఫ్ అమోనియం నైట్రేట్. ఇవన్నీ డాక్టర్స్ తీసుకెళ్లి రెంటెడ్ హౌస్లో ఎలా పెడుతున్నారు ఫరీదాబాద్ లో. అది ఎందుకంటే వాళ్ళకి చాలా ఈజీగా రెంట్లకు దొరుకుతాయి. MBBS చేశాం మేము, జనాలకు వైద్యానికి వచ్చాం ఇక్కడికి అంటే రెంట్లకు ఇల్లులు ఇస్తారు. స్టోర్ రూమ్ దగ్గర ఏమైనా పెడితే క్వశ్చన్ చేయరు. డాక్టర్లకి మన సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని నా ఆసరాగా తీసుకొని ఒక మోడస్ ఆపరెండి ప్లాన్ వేసి ఇది ఎవరు చేపిస్తున్నారో ఇంకా మనకు తెలియదు. బట్ ఆ చేపిస్తున్న వాళ్ళు ఎంత సినిస్టర్ అంటే డాక్టర్ల వల్ల మనకి ఇల్లులు దొరుకుతాయి. ఈజీగా కార్లు వేసుకొని అటు ఇటు తిరిగే కార్లు కొనేసి ఆ కార్లలో ఈ ఎక్స్ప్లోజివ్స్ పెట్టొచ్చు. ఇది తీసుకెళ్లి స్లీపర్ సెల్స్ కి గట్రా ఇస్తే మనం వాళ్ళు భారతదేశం మొత్తాన్ని భయపెడదాం, అక్కడ ఉగ్రవాద దాడులు చేద్దాం అని చెప్పి ప్లాన్లు వేస్తున్నారు. ఇన్ని లేయర్స్ ఇక్కడ కొత్తగా నడుస్తుంది. ఖచ్చితంగా దీని గురించి మనం అడ్రస్ చేయాలి, దీని గురించి మనం మాట్లాడాలి. అండ్ ఒక సగటు వ్యక్తి చూస్తున్నప్పుడు కూడా ఇది కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది అనే క్వశ్చన్ లోపల వస్తుంది కదా. ఫరీదాబాద్ లో పొద్దున 3 డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. సాయంత్రం కార్లో I-20 కార్లో ఇంకో డాక్టర్ వెళ్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఇది జరిగిన 3 రోజుల క్రితం హైదరాబాద్ కి సంబంధించిన డాక్టర్ ఒక వ్యక్తి గుజరాత్ లో దొరికాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా మీకు, ఆయన దగ్గర ఎక్స్ప్లోజివ్ తుపాకులు ఇవన్నీ దొరికి ఆ పేర్లు వాళ్ళ మోడస్ ఆపరెండిలు కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందే. లోపల థాట్ ఉంటుంది కదా, ఈ ఆముదం గింజల నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి రైసిన్ కింద అది ఎలా చేస్తారు కూడా నేను చెప్పని అవసరం లేదు. మనకి అన్నెసరీ ఇన్ఫర్మేషన్, అది పాయిజన్. అది వెళ్ళి జనాలు తినే కన్స్యూమ్ చేసి నీళ్ళల్లో కలిపేస్తే మా స్కేల్లో చనిపోతారు జనాలు. ఇది చేస్తాడు ఈ వ్యక్తి. హైదరాబాద్ కి సంబంధించిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ 1 by 1 కేటగారికల్ గా మనం మాట్లాడుకుందాం. అఫీషియల్ సోర్సెస్ నుంచి, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నుంచే. అఫ్ కోర్స్ ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ బయటకు వచ్చి ఇది అని చెప్పలేదు క్లియర్ గా. అది చెప్తే ఖచ్చితంగా ఆ వీడియో వస్తుంది. అది మిస్ అవ్వకూడదు. ఇది కంటిన్యూస్ గా మీకు ఏం జరుగుతుందో తెలియాలి.
నా సైడ్ నుంచి మీరు వినాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అంతే. డన్ మాట్లాడదాం. ఆ కారు i20 కార్ సీసీటీవీ ఫుటేజ్లు అవి వస్తున్నాయి, ముందు రోజుది ఆ ముందు రోజు అన్నీ వస్తున్నాయి. బట్ దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి అనంతనాగ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్ కాలేజ్, అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈయనకు సంబంధించి ఒక థియరీ బయట ఫ్లోట్ అవుతుంది. అసలు ఈ i20లో లాల్ కిలా దాకా వెళ్ళి ఆ కార్ని పేల్చాలి అని కూడా లాస్ట్ లో ఆయనకు వచ్చిన థాట్ అది. ఇన్ఫాక్ట్ ఆయన ఒక పార్కింగ్ లాట్ లో లాల్ కిలా పక్కనే ఒక 3 గంటలు వెయిట్ చేశాడు. ఎవరి కోసం? వాళ్ళు రాకపోయేసరికి లాస్ట్ మినిట్ లో ఇలా బయటకు వచ్చి పేల్చేశాడు. అండ్ ఆ వెయిట్ చేసిన వ్యక్తి ఫరీదాబాద్ నుంచి రావాల్సింది. ఏవైతే రైడ్స్ ఈ పోలీసులు కండక్ట్ చేశారో, హర్యానా పోలీస్ అవనివ్వండి, జేఎన్కే పోలీస్ అవనివ్వండి, కమెండబుల్ జాబ్ వాళ్ళు చేసింది. ఇంత మొత్తంలో పట్టుకునేసరికి ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి ఏం చేయాలో ఊపిరాడలేదు. అండ్ ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీలో, ఆ పానిక్ లో ఆయన వచ్చి ఇలా కాల్ చేశాడని చెప్పి రకరకాల రిపోర్ట్స్ మనకు వినబడుతున్నాయి. మనకి మోస్ట్ ఆఫ్ ది న్యూస్ రిపోర్ట్స్ ఇదే పాయింట్ ని వాళ్ళు కేటగిరీగా పాయింట్అవుట్ చేశారు. సరే, ఇక్కడ పార్కింగ్ లాట్ లో వెయిట్ చేశాడు అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే ఒక 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కారుకి సంబంధించి, i20కి సంబంధించి పోలీసులు ఎవరిని వదలట్లేదు. ఎన్ఐఏ దీన్ని తీసుకుంది కాబట్టి ఎన్ఐఏ ఇస్ లిటరల్లీ ఆ కారుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి, అది ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎవరికి అమ్మారు, అమ్మినోడు ఎవరికి ఇచ్చాడు, ప్రతి ఒక్కదాన్ని బయటకు లాగుతున్నారు. ఎనీవేస్, ఈ కారు ఎవరిది అని కూపీ లాగితే అతని పేరు మొహమ్మద్ సల్మాన్. ఈయన పేరు మీద రిజిస్టర్ అయింది. ఫస్ట్ హ్యాండ్ లో కొన్న కార్ ఇది, ఈ i20 కార్. ఇప్పుడు ఈ వ్యక్తి తారీఖ్ అనే వ్యక్తికి ఈ కార్ నమ్మాడు. సో గురుగ్రామ్ లో కార్ కొని హర్యానాలో దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన ఒక వ్యక్తికి అమ్మాడు ఈ కార్ని. పుల్వామాకి సంబంధించిన వ్యక్తి తారీఖ్. ఇన్ఫాక్ట్ ఈ తారీఖ్ అండ్ ఉమార్ ఫ్రెండ్స్ అని. దీన్ని మరి గిఫ్ట్ గా ఇచ్చాడా లేదా థర్డ్ హ్యాండ్ కింద అమ్మాడో మనకు ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇది ఉమార్ అనే వ్యక్తి చేతికి మారింది ఈ కార్ ఫైనల్ గా. Show you the picture of Tariq, the man who actually gave the car to Dr. Umar. As we've been saying, there have been multiple changes of ownership that have taken place. ఇన్ఫాక్ట్ ఉమర్ అనే వ్యక్తి తండ్రిని కూడా గులాం నబీ అతని పేరు, అతన్ని కూడా తీసుకొచ్చి పోలీసులు క్వశ్చనింగ్ చేస్తున్నారు, డిటైన్ చేసి. ఇది ఎక్కడ? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో పుల్వామాలో ఆయన ఇంటికి వెళ్తే ఆయన భార్య ఏమంటుందో తెలుసా మీకు? మేము వచ్చామన్నా, మాకు భయం వేస్తుంది అంటే మా ఆయన రానంటున్నాడు, మీరు 3 days పడుతుంది అంటే, లేదు మీరు రేపే రావాలని చెప్పి నేను పుష్ చేశాను, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పి వాళ్ళ భార్య అంటుంది. ఎనీవేస్, ఏది నిజం ఐ డోంట్ వాంట్ టు జంప్, బట్ ఇది జరుగుతుంది, ఇలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. ఎనీవేస్, ఈ కార్ దగ్గర పోలీసులకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక కార్ని హర్యానా నుంచి జేఎన్కేకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అదే ప్లేస్కి తీసుకురావడం ఏంటి, ఇది రెడ్ ఫ్లాగా కాదా ఇది అని ఒక సగటు వ్యక్తికి డౌట్ రాక మానదు. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్ఐ వాళ్ళ లైన్ ఆఫ్ థాట్ కూడా, వాళ్ళ క్వశ్చనింగ్ కూడా ఇదే లైన్ లో ఉంటుంది. ఎనీవేస్, ఆ రోజు పొద్దున్న గురించి మనం మాట్లాడదాం. పొద్దున్నే స్టార్ట్ అయింది ఈ కార్ ఇక్కడ. ఒక 8:30, 9 o'clock టోల్ గేట్ దగ్గర, బదర్పూర్ టోల్ గేట్ అని, మీకు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. అది గురుగ్రామ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఆ లొకేషన్ అవుటర్ రింగ్ రోడ్ మీద ఈ బదర్పూర్ ఫ్లైఓవర్ దగ్గర దాటుతారు. అక్కడ సీసీటీవీ ఉంది. అక్కడ ఈ ఉమార్ అనే వ్యక్తి దొరికాడు, కెమెరాకి చిక్కాడు ఆయన. అది దాటి ఇంకో 20 నిమిషాల తర్వాత ఇంకో సీసీటీవీ దగ్గర ఆ కార్ కనబడింది. 9:20 AM కదే. ఇది ఎప్పుడు? ఇది నిన్న 10th November. ఇప్పుడు 9:20 నుంచి 3:20 దాకా ఈ కార్ ఎక్కడుందో మనకి తెలియదు. 3:20కి మళ్ళీ పార్కింగ్ దగ్గర, సున్హేరి మసీద్ పార్కింగ్ అని, మీరు ఒకసారి మీరు పైనుంచి టాప్ యాంగిల్ నుంచి మీరు చూస్తే ఇక్కడ మనకి రెడ్ ఫోర్ట్ ఉంది. దీని ఆపోజిట్ లో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, చాందినీ చౌక్ అదంతా. ఇప్పుడు ఈ లొకేషన్ లో గేట్ 1 అది మెట్రో స్టేషన్, అది ఎక్కడైతే ఈ పేలుడు జరిగిందో దీనికి ఇంత దూరంలో సున్హేరి మసీద్ ఉంది. 3:30కి ఆయన అక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ కి రాలే. 3:30 నుంచి 6:30 వరకు ఆ కారు అక్కడే ఉంది. 6:40కి మళ్ళీ బయటికి మొదలైంది. స్ట్రైట్ గా ఇలా వచ్చి ఇక్కడ ఇలా యూటర్న్ తీసుకొని ఇక్కడ సిగ్నల్ ఉంది. ఇప్పుడు ఈ సిగ్నల్ కి కొద్దిగా ముందు ఆ కార్ ఆగిపోయింది. కార్ ఆగిపోతే అంత హెవీ ఉండే ట్రాఫిక్ లో, మీరు చాందినీ చౌక్ దగ్గర ఉండే ట్రాఫిక్ గురించి నేను చెప్తున్నాను కదా, ఈ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ఏరియాస్ లో ఎంతైతే ట్రాఫిక్ ఉంటుందో, బెంగళూరులో ఉండే వాళ్ళకి సిల్క్ బోర్డ్ ఎలా ఉంటుందో అలాంటి దానిలో ప్రతి సిటీలో ఇలా రద్దీ ఉండే ఏరియాస్ చాలా ఉంటాయి. అలాంటి ఏరియాలో కార్ ఆగేసరికి చాలా వెహికల్స్ గుమ్ముగూడాయి. అండ్ ఆ టైంలో ఈ పేలుడు జరిగింది. అండ్ ఈ విజువల్స్ కూడా నేను చూపించాను మీకు. ఆ పేలుడు జరిగిన తర్వాత చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం క్రియేట్ అయిందో. దీన్నే కదా ఉగ్రవాదం అనేది. జనాల్ని జనాల్లో భయాన్ని నింపాలి, వాళ్ళ సొంత ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే లాజికల్ గా అలా మాట్లాడలేరు. ఇలా ప్రాణాలు తీసేయాలి, భయాన్ని నింపాలి, ఇలా భయపెట్టి భారతదేశాన్ని తగ్గించేద్దాం, వాళ్ళ మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని లాగేద్దాం కిందకి. ఇది థాట్. ఇది ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్స్ అందరూ ఇంకో 3 డాక్టర్స్ ని ప్రస్తుతానికి డిటైన్ చేసి ఉంచారు. నేను వీడియోలో మాట్లాడుకున్నట్టే డాక్టర్ షహీన్, ఆవిడ కారులోనే దొరికాయి తుపాకులు, దొరికాయి ఆవిడ కారులో. ఎలా తుపాకులు కారులో వేసుకొని ఫ్రీగా తిరగడం ఏంటంటే, అగైన్ వైట్ కాలర్ జాబ్స్, డాక్టర్స్ ఎవరు అడుగుతారు? అగైన్ పాకిస్తాన్ పేరు మనకు అఫీషియల్ గా బయటికి రాలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ వన్స్ అది బయటికి రానివ్వండి, మనం మాట్లాడాలి. నేనే కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అండ్ ఇదేదో కంటిన్యూస్గా 6 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి జనాలని చంపేసి, ఇవాళ టోల్ ఈ వీడియో నేను షూట్ చేసరికి ఆ నంబరు, ఇప్పుడు నేను నంబర్ చెప్పినా కూడా నంబర్ పెరుగుతా వెళ్తుంది. 10ల సంఖ్యలో జనాలు చనిపోయి, ఇంజూర్ అయిపోయి హాస్పిటల్స్ లో కూర్చొని, దాని మీద చూడండి ఇంత పెద్ద ధమాకా జరిగిందని చెప్పి వాళ్ళ ఫోటోలు, వేరే ఫేక్ ఫోటోలు వేసుకొని వాళ్ళు అక్కడ నవ్వుకుంటుంటే మనకి ప్రస్తుతం లోపల గుండె రగిలిపోతున్నా. వెయిట్ చేద్దాం, రానివ్వండి. మొత్తం ఎన్ఐఏ ఇస్ నాట్ లైక్ పాకిస్తాన్. వాళ్ళ జోకర్స్ కాదు మనం.
కంప్లీట్ ప్రూఫ్స్తోనే మనం బయటకు వస్తాం. ఎవడు ఏ ఎలక దీని వెనకాల, ఏ పంది కుక్క దీని వెనకాల ఉందో ఆ నేమ్స్ అన్ని బయటకు వస్తాయి. కందహార్ దాడికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మనం లేచిపోయాడు, మొన్న ఆపరేషన్ సింధులో చనిపోయాడు. ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల ఉన్నారని చెప్తున్నారు. అగైన్ ప్రస్తుతానికి ఇంకా మనకు అఫీషియల్ గా బయటకు రాలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్ టూ మచ్ డీప్. ఇది ప్రతీకార చర్య అని వాళ్ళనుకునే ఇది ఒక ఉగ్రవాద చర్య. అండ్ ఉగ్రవాద చర్య అంటే ఏంటి? మోదీ గారు ఏం చెప్పారు మొన్న? ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. మరి ఆయన చెప్పిన మాట మీద నిలబడాలి కదా. మన ఊరికే చెప్పేసి ఊరుకుంటాం అని చెప్పి పాకిస్తాన్ అనుకోకూడదు. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఇది నేను మాత్రమే, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. దీని మీద పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకి తెలిస్తే, మన భద్రతా దళాలకి తెలిస్తే, తర్వాత మరి ఏం జరగాలో అది మీకన్నా నాకన్నా మన ఫోర్సెస్కి బాగా తెలుసు. వాళ్ళు ధీటైన సమాధానం చెప్తారని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎనీవేస్ ఈ హైదరాబాద్ డాక్టర్ కూడా పట్టుబడ్డాడు. వీళ్ళని డాక్టర్స్ అని పిలవాలంటే ఆ వృత్తిని అవమానించినట్టు అవుతుంది. వీళ్ళు ఉగ్రవాదానికి డాక్టర్లు, మనుషుల డాక్టర్లు కాదు. ఉగ్రవాదానికి, జనాల్లో భయాన్ని నింపడానికి, ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి రాడికల్ మైండ్స్ తో ఉండే ఒక, నిజం చెప్తున్నాను కదా, ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ అని పిలవాల్సి వస్తుంది. నాకు డాక్టర్స్ అంటే చాలా రెస్పెక్ట్. బట్ దీంట్లో ఒక సీరియస్ మాల్ ఫంక్షన్ ఒకటి కనబడుతుంది. 3 విషయాలు మనం బెటర్ అవ్వాల్సిందే. ఇంకా యూస్డ్ కార్ ఓనర్షిప్ల మీద, ఏ కార్ని ఎవడు కొంటున్నాడు, ఎలా కొంటున్నాడు, వాడి పేరేంటి, ఎలాంటోడు వాడు, ఇది మనం చెక్ చేయకపోతే ఇలాంటివి జరుగుతాయి. సో దీన్ని ఇంకా టైటన్ చేయాలి. ఆ స్క్రూలు ఇంకా చాలా గట్టిగా బిగించాలి. పేరు తెలియకుండా, రిజిస్టర్ చేయకుండా ఎవరైనా ఎవరి పేరు మీద అమ్మితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఫస్ట్ లోపల వేయాలి అని ఒక రూల్ తీసుకొస్తే ఇదంతా జరగదు. తర్వాత ఈ మెట్రో దగ్గర కానీ, మాన్యుమెంట్స్ దగ్గర కానీ, ఇది రెడ్ ఫోర్ట్, లాల్ ఖిల్లా, ఇది వీఆర్ టాకింగ్ అబౌట్. ఇవాళ మనం అఫీషియల్ గా బయటకు చెప్పలేదు కానీ సింగపూర్ చెప్తుంది. సింగపూర్ ఇన్ ఇండియా అని అక్కడ నుంచి ట్వీట్ వచ్చింది కదా, మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక ఉగ్రవాద చర్య, దీన్ని మేము ఖండిస్తున్నాం అని చాలా చాలా బలంగా చెప్తుంది. అలాంటప్పుడు ఢిల్లీలో ఇలాంటివి జరిగినప్పుడు మన లోపల ఒక లోపం ఉంది, మనం సరిగ్గా దాన్ని మానిటర్ చేయట్లేదనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి, ఇంకా దాన్ని బెటర్ చేయాలి. ఇది ఎవరిదో తప్పని కాదు, మన అందరి తప్పేది. కాంప్లసెన్సీ ఈజ్ ఆల్సో నెగ్లిజెన్స్ అండ్ నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో క్రిమినల్ నెగ్లిజెన్స్. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంతే. మనం బెటర్ అవ్వాల్సిన కొన్ని ఆస్పెక్ట్స్ ఇవి. ఇకపోతే జనాల్ని తుపాకులతో కాదు, బుల్లెట్లతో కాదు, విషాన్ని ఇచ్చి చంపేద్దాం అనుకుంటే రాడికలైజేషన్ అంటారా? దొరికాడు ఒక వ్యక్తి, ఆయన ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సీరియస్ గా చెప్తున్నా. ఆముదం గింజల నుంచి, క్యాస్టర్ సీడ్స్ నుంచి రసాన్ని లాగేసి దాన్ని వాటర్లో కలిపేసి చంపేద్దాం, ఈ ఆయిల్ ని కలిపేద్దాం అనే థాట్ వచ్చింది కదా. ఆ థాట్ రావడమే కదా, దాన్ని ఆచరించడం కూడా 4-5 కిలోల క్యాస్ట్ ఆయిల్ ఉందంట ఆ వ్యక్తి ఇంట్లో. ఈ ఎక్స్ప్లోజివ్స్ తో పాటు మనకి చదువు ఉంటే, ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి థాట్స్ రావు. చదువే అన్నిటికీ ఆన్సర్ అంటారు కదా. మరి ఈ వ్యక్తి ఎంబీబీఎస్ చదివాడు, చైనా వెళ్ళి చదివాడు. మళ్ళీ హైదరాబాద్ నుంచి చైనా వెళ్ళి ఎంబీబీఎస్ చదివి వెనక్కి వచ్చి చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. అండ్ మీరు జాగ్రత్తగా వినండి, నేను ఒక వ్యక్తి మెంటాలిటీని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ ఇలా చేస్తున్నా కొంతమందికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? లాస్ట్ 30 రోజుల్లో మన భద్రతా దళాలు 8 రైడ్లు చేసి ఎక్కడ దూరనివ్వట్లేదు. వాళ్ళని ఏ రకమైన భయం పుట్టించలేకపోతున్నారు. పంజాబ్ లో, గుజరాత్ లో, ఢిల్లీలో, కోల్కతాలో, ఫరీదాబాద్ లో ఇలాంటి లొకేషన్స్ మొత్తంలో పట్టుకోవడం వల్ల ఆ వ్యక్తికి ఆ రోజు అక్కడ ఏం చేయాలో అర్థం కాక ఇలా ముందుకు వచ్చాడు. అండ్ దీన్ని కూడా తక్కువ స్కేల్ చర్య కింద మనం చూడకూడదు, అలా చూడడం చాలా తప్పు. అండ్ వన్ మోర్ థింగ్, ఉమర్ అనే వ్యక్తికి సంబంధించి ఎటువంటి న్యూస్ ఇంకా అఫీషియల్ గా మనకు బయటకు రాలేదు. తర్వాత ఏం జరిగింది, ముందు ఏం జరిగింది అని అది బయటకు రానివ్వండి, అది కూడా మనం మాట్లాడదాం. ముజమ్మిల్ షకీల్, అజీల్ అహ్మద్ రాథర్, షహీన్ షాహిద్, ఉమర్ నాబీ, ఈ నలుగురులో ఒక వ్యక్తి కారులో ఉన్నాడు. మిగతా ముగ్గురిని ప్రస్తుతానికి లోపలికి లాగేశారు. ఈ లోపల నుండి ఎలికలకి క్వశ్చనింగ్ జరుగుతుంది. వాళ్ళు బయటికి రావాలి, ఎవరున్నారో వెనకాతల చెప్పాలి. ఆ వ్యక్తి పేరు వంకాయ్ అసీం మునీర్, హఫీజ్ సయీద్ అని బయటకు వచ్చినా, ఆ దేశం పేరు పాకిస్తాన్ అని బయటకు వచ్చినా, దీని వెనకాల అసీం మునీర్ ఉన్నాడని మనకి తెలిసినా కూడా మన భారతదేశం ఎలా రియాక్ట్ అవుతుందో ఇన్ఫాక్ట్ ఐ నో అంటాం కదా, వి ఆల్ నో. అది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. అండ్ దీనికి సంబంధించి అగైన్ అఫీషియల్ గా ఎటువంటి న్యూస్ బయటకు వచ్చినా కూడా ఐ మేక్ అన్ అగైన్ డీటెయిల్డ్ వీడియో. ఉమర్కి సంబంధించి కానీ, ఆ వ్యక్తి ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఈ మిగతా ముగ్గురు చెప్పిన మాటలకు సంబంధించి కానీ, పాకిస్తాన్కి సంబంధించి కానీ, ఆ వీడియో నాకు తెలిసి రేపు మార్నింగ్ వచ్చి ఫ్లోలో ఈ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. అంతకన్నా ఏం లేదు. జస్ట్ ఐ వాంట్ యూ టు ఫాలో ఒక ఫ్లోలో, ఏ ఇన్ఫర్మేషన్ బిట్ మిస్ అవ్వకుండా. మనకు తెలియాలనుకునే మాత్రం నేను చెప్తున్నాను. భద్రతా దళాలకు భంగం కలిగించేవి, ఆముదం గింజల నుంచి రైస్ని ఎలా చేస్తారు, ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? ఐ కీప్ సింగ్ కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు. అది ఆ నాలెడ్జ్ తో ఎవరైనా ఏం చేస్తారు? డిస్ట్రక్షన్ చేయడానికి తప్పితే ఆ నాలెడ్జ్ దేనికైనా పనికి వస్తుందా? అందుకని అవి మనం పక్కన పెట్టి మన దేశానికి యాజ్ కాన్షియస్ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం ఏం తెలుసుకోవాలో దాన్ని మాత్రం నీట్ గా ప్యాకేజ్ చేసి మీ ముందు వీడియోలో పెడుతున్నాను అంతే. దట్స్ అబౌట్ ఇట్. నేను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను విత్ న్యూ అప్డేట్స్. అండ్ ఒకవేళ మీరు నిన్నటి వీడియో చూడాలి అంటే ఆ వీడియోకి ఇక్కడ ఐ కార్డ్ వస్తుంది, ఈ ఐ కార్డ్ని కొట్టండి. యూ విల్ బి ఏబుల్ టు వాచ్ యెస్టర్డేస్ వీడియో. అసలు న్యూస్ రాగానే ఎటువంటి అప్డేట్స్ బయటకు వచ్చాయని, దీనికి ప్రీక్వెల్ లాంటి వీడియో అది. ఐల్ క్యాచ్ అప్ టుమారో. అప్పటి వరకు మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.